ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు నా ప్రత్యేకమైన శుభాలు. గడిచిన ఇంటర్వ్యూలో బిషప్ ఐజాక్ గారితో తన యొక్క సాక్ష్యం గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా క్రైస్తవ సమాజములు ఉన్నటువంటి అనేకమైన సేవకులు బిషప్ గారికి కొన్ని క్వశ్చన్స్ అడగమని తెలియపరిచారు. అదేవిధంగా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అయ్యా, మీకు నా ప్రత్యేకమైన వందనాలు. గడిచినటువంటి ఇంటర్వ్యూలో మీ యొక్క సాక్ష్యం విని చాలా మంది కూడా ఆదరించబడ్డారు, చాలా సంతోషించారు. మీలాంటి అనుభవ జ్ఞానులైనటువంటి సేవకులకి వాక్యానుసారమైన క్వశ్చన్స్ అడుగుమని నాకు తెలియపరిచారు. అందుకు మూలంగా మనం గడిచిన ఇంటర్వ్యూలలో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం గురించి మాట్లాడుతూ వచ్చాము. ఆ మాట్లాడుతున్న సమయంలో 1 కొరింథియన్ చాప్టర్ 14, 13 అధ్యాయంలో కొన్ని విషయాలు మనము మాట్లాడలేకపోయాము. అసలు అన్య భాషలు అంటే ఏంటి, అదేవిధంగా దేవదూత భాషలు అంటే ఏంటి, ప్రవచనం అంటే ఏంటి, ఈ యొక్క 3 విషయాల గురించి మీరు అర్థవంతంగా మీరు మాకు తెలియజేస్తారని కోరుతున్నాను. అయ్యే చెప్పండి. మంచిది. మరి గత ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు, దాంతోపాటు సాక్ష్యం కూడా మనం పంచుకున్నాం. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే నేను కూడా మరి మీ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా అనేకమైన సత్యాలు బోధించాలని చెప్పి నేను కూడా ప్రేరేపించబడ్డాను. మంచిది. మరి మరోసారి ఈ విధంగా మీరు ఆహ్వానించి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. అందులో నేను 3 విషయాలు చెప్పాను. ఏంటంటే, ఒకటి 2వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే 42 వరకు చూసినట్లయితే అక్కడ మరి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ రోజున వారి మీద మరి ఆవరించిందో ఆ సమయంలో మొట్టమొదటిగా వారు అన్య భాషలతో మాట్లాడినారు. అవునండి. రెండవదిగా శిష్యులు, మరి ముఖ్యంగా పేతురు తను పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత ప్రవచనాల్ని, పాత నిబంధనల ప్రవచనాల్ని వారికి బయలుపరిచినాడు అక్కడ ఉన్న యూదులకి, ఇశ్రాయేలుకి కానీ. మూడవదిగా మరి దేవుని వాక్యాన్ని కూడా బోధించినాడు తను. ఆ 3 విషయాలు అందులో మనం అనుకున్నాం. కాబట్టి ఆ 3 సంబంధించిన దాని యొక్క పర్యవసానం ఏం జరిగిందంటే, చివరికి అక్కడ ఉన్న వారందరూ కూడా, యూదులు కానీ అక్కడున్న హాజరైన అందరూ కూడా అప్పుడు వారు హృదయంలో నొచ్చుకుని మేమేం చేయాలని చెప్పి ప్రశ్నించినారు. అవును. అప్పుడు ఏమంటాడంటే, మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి అంటాడు. అంటే నేను పోయినసారి ఏం చెప్పినంటే మీకు, నేను మరి అన్య భాషలతో వాళ్ళు రక్షణ మాత్రమే కాదు కానీ ప్రవచనముల ద్వారా, వాక్యము ద్వారా రక్షణలోకి వచ్చారు వాళ్ళు. అవును. ఎందువల్లంటే క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది రక్షణే. అవును, రక్షణ అది. మరి ఆయన రక్షకుడిగా వచ్చాడు, మళ్ళీ కూడా వాళ్ళని రక్షించి అన్ని జనుల్ని రక్షణలోకి నడిపించాలి మన ఉద్దేశం. కాబట్టి ఇందులో మరి మీరు అడిగిన ప్రశ్న కూడా కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో కూడా అన్య భాషల గురించి కొన్ని మాటలు తెలియజేయబడ్డాయి, భాషల గురించి. అవును. అదొకసారి మీకు నేను రిఫరెన్స్ చెప్తాను. నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే మొదటి నుంచి 5 వచనాల వరకు, 14 మొదటి నుంచి 5 వరకు ఒకసారి చూడండి. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. 2వ వచనం చూడండి. 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపుడు. ఇక్కడ దానిపైన ఏమంటారంటే, మరి ప్రవచన వరము కిందేమో భాషల వరం అని కనిపిస్తుంది అక్కడ. అవును, 2 ఉన్నాయి ఇక్కడ. 2 ఏంటంటే, మొట్టమొదటిగా ప్రవచనం అనేది అది సేవకులు విశ్వాసులతో మాట్లాడే ప్రవచనం. అంటే ఏదైతే పాత నిబంధనలో కానీ దేవుడు ప్రవక్తలకు మాట్లాడినాడో ఆ ప్రవచనాన్ని విశ్వాసులకి
తెలియజేసేది ప్రవచనం. అంటే ప్రవచనం అంటే ఎలా చూసుకోవాలి మనము? అంటే ప్రవచనం అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రవక్తలకి జరగబోయేది తెలియజేసేదే ప్రవచనం. ప్రాఫెసీ అంటే అది ప్రాఫెసీ. అవును. ప్రాఫెసీ, ప్రవచనం. ఇందులో ఇంకోటి యాడ్ చేసుకోవాలంటే బోధ కూడా, అంటే వాక్య బోధ కూడా మనం అనుకోవచ్చు. అంటే విశ్వాసులు మనం చెప్పేది ఇప్పుడు ప్రస్తుతం ప్రసంగంలో ఏం చేస్తామంటే కొన్ని ఇప్పుడు ఆయన జన్మదినం కావచ్చు, మరణదినం కావచ్చు, ఆ ప్రవచనాల్ని యెషయా చెప్పిన ప్రవచనాల్ని దాన్ని గుర్తు చేస్తూ అప్పుడు మనం కొనసాగిస్తుంటాం వాక్య భాగాల్లో. అవును. అది ప్రవచనం. అదంటే ముందుగానే కొన్ని 100 సంవత్సరాల ముందు దేవుడైన యెహోవా వారు ప్రవక్తలతో ఆయన చెప్పిన మాటలే ప్రవచనాలు అనమాట. అది మనం విశ్వాసులకి మనం బోధిస్తూ ఉంటాం. రెండోది ఏంటంటే అది కూడా వాక్యాన్ని కూడా బోధించేది మనం. రెండవది వాక్యం బోధించేది. ఇప్పుడు ఇందులో ఇక్కడ రెండవది కనిపించేది ఏంటంటే భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ రెండు కనిపించేది అంటే నేను కింద చూసినట్లయితే భాషతో మాట్లాడినప్పుడు, అంటే భాష అంటే ఒక లాంగ్వేజ్, అది ఆ భాషతో మాట్లాడినప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు అనుకోవాలి సేవకులు అనమాట. సేవకులు భాషతో మాట్లాడితే అన్య భాష. ఇప్పుడు మన భాష తెలుగు భాష. నేను ఒకవేళ చైనీస్ మాట్లాడాను అనుకోండి, అది ఏమి అంటే అటువంటి ఏదైనా మన యొక్క మాతృభాష కాకుండా ఇతర భాషలు ఏదన్నా, అంటే దేవుని దృష్టిలో ఆయనకి అనేక వందల భాషలు ఆయనకి దృష్టిలో ఉన్నాయనికి, కాబట్టి మన యొక్క మాతృభాష కాకుండా దేవునితో సంభాషించినప్పుడు ఆత్మపూర్ణులై ఒక్కోసారి భాషతో మాట్లాడుతున్నప్పుడు అది మనం దేవునితో మాట్లాడే భాషగా ఉంటుంది. అది రెండోది ఏంటంటే మనుషులతో మాట్లాడే ఉంటుంది. మనుషులతో మాట్లాడేది ఇక్కడ ఏమంటే వాక్యంలో నేను చెప్తున్నా. మనుషులతో కింద వచనం ఏంటంటే 3వ వచనంలో ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు, భాషతో మాట్లాడేవాడు అది క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని అంటాడు. కింద వచనం ఏంటంటే సంఘము 5వ వచనం 4వ నెల సంఘము క్షేమాభివృద్ధి పొందిన నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు అని అంటాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు మీకు జ్ఞాపకం అంటే మన భాషలతో అన్య భాషలతో మాట్లాడినప్పుడు దేవునితో మాట్లాడేది ఆ భాష, అన్య భాష అనేది. ప్రవచనం అనేది విశ్వాసంతో మాట్లాడేది. ఇందులో ఇక్కడ 14వ అధ్యాయం తెలియజేసేది. ఒకవేళ ఇప్పుడు కొంతమంది మనం ప్రస్తుత సమాజంలో విశ్వాసంతో కూడా అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం కదా, విశ్వాసులతో కూడా అంటే సంఘంలో కూడా అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా ఇక్కడ ఏమంటారంటే 9వ వచనంలో మరి అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలాగో తెలియను అంటాడు. కాబట్టి ఇంకా కింద వచ్చినట్టు చెప్పినట్టయితే 12వ వచనంలో భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవాడు. ఒకవేళ నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు ఏ భాష అయినా అన్ని భాష పర్వాలేదు, కానీ విశ్వాసంతోనూ సంఘంతో మాట్లాడినప్పుడు అది భాషకు అర్థం చెప్పినట్టయితేనే అది భాష అవుతుంది, అది అన్య భాష అవుతుంది. అంటే మీరు చెప్తున్న విషయం ఏంటంటే అన్య భాష సంఘములో మాట్లాడితే అర్థం చెప్పేవాడు ఉండాలి, అది ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఏం చెప్తానంటే ప్రవచనము అనేది సంఘానికి అభివృద్ధి పాటలు నడిపిస్తుంది, ఆత్మీయమైన అభివృద్ధి పాటలు నడిపిస్తుంది. అంటే అపొస్తల కార్యములో ఉన్నటువంటి 2వ అధ్యాయాన్ని అక్కడున్న శిష్యులు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత వాళ్ళు అన్య భాషలో మాట్లాడారు, కానీ ఆ భాష వాళ్ళకి అర్థమైంది. ఎవరికి అర్థమైంది? అక్కడ ఉన్నటువంటి జనాలకు అర్థమైంది. అది అంటే ఆ భాష వాళ్ళకి అర్థమైంది గనక ఆ భాష అనేది భూమి కింద ఎక్కడొక్క చోట వాడబడుతున్నటువంటి భాష. కాబట్టి ఆనాడు అందుకే 3000 మంది వాక్యమిని రక్షణ పొందినట్టుగా మీరు చూస్తున్నారు. అంటే ఈ భాషలు మాట్లాడినా ప్రవచనాలు చెప్పినా ఏది చేసినా కూడా రక్షణ కార్యం జరిగించబడాలి అనేది ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడ మరొక ప్రశ్న నేను అడగాలని ఆశ కలిగి ఉంటున్నాను. ఇక్కడ అన్య భాషలు అనేటివేమో భూమి కింద ఎక్కడొక చోట వాడబడుతున్న భాష. కానీ అదే విధంగా పౌలు గారు ఒక మాట అంటున్నాడు. ఫస్ట్ కొరింథీయులు 13వ అధ్యాయంలో మనం చూస్తే దేవదూతల భాష కూడా ఉంది. దానికి ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే దేవదూతల భాష కానీ దేవుని భాష కానీ ఒక రకంగా మనం అనుకోవచ్చు. ఇక్కడ ఏమంటాడు? మనుషుల భాష, దేవదూతల భాష, రెండు భాషలే ఉన్నాయి ఇక్కడ. అంటే దేవదూతలు, దేవుడు రెండు కూడా మనం ఒకటే అనుకోవాలంతే. మనుషులు దేవదూతలు కావచ్చు, దేవుడు కావచ్చు, అంతేగాని దేవదూతలు వేరే భాష అంటూ లేదు.
ఓకే, అంటే దేవదూతలు మాట్లాడే భాష మనుషులు మాట్లాడతారా? లేదు అది. మరి ఇప్పుడు పౌలు అది ఏంటంటే అన్య భాషలు అంటే అదే ఉంటుంది అక్కడ. ఓకే. మళ్ళీ దీనికి రిఫరెన్స్ అక్కడికి వెళ్ళినట్లయితే 2వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే అక్కడ 15 యొక్క ప్రాంతంలో వారు అక్కడ ఉన్నారు. రైతులు కానీ అరబీలు కానీ చాలా మంది ఉన్నారు అక్కడ. వారి భాషలతో వారు మాట్లాడగలిగారు. వారి మాతృభాష ఒక హెబ్రీ భాష కావచ్చు, కానీ వారు ఏం చేశారంటే ఇతర భాషలో కూడా మాట్లాడారు. అది అక్కడ మనకు దానికి అక్కడికి వెళ్ళాలి అక్కడ. కాబట్టి మీరు చెప్తున్న విషయం ఏంటంటే అన్య భాష అనేది భూమి కింద ఎక్కువ ఒక చోట వాడబడుతుంది. మనుషుల భాష అంటే భూమి మీద ఉండే మనుషుల భాష, మాతృభాషల. ఒకవేళ మనం ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ నిజంగా ఆ భాష మనం రాకుంటే దేవుడు అంటే ఆ లాంగ్వేజ్ మనకి ఇస్తే మనం మాట్లాడగలుగుతాం. దేవుడు అనుగ్రహించాలి. అది అంటే మనుషుల ద్వారా అనుగ్రహించబడింది కాదు. పెంతెకోస్తు పండుగ దిన రోజు కూడా మనుషులతో అనుగ్రహించబడినటువంటి భాష కాదు. అది దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తే తప్ప వాళ్ళు మాట్లాడలేరు. కనుక ఆ భాషను అక్కడ ఉన్నవారు అంటే ఆ భాషలో ఏం చేసే వాళ్ళు వాక్యం బోధించి సాగారు. ఆ వాక్యం ఏంటంటే ప్రవచనంతో కూడుకున్న వాక్యమైంది కనుక వాళ్ళకి అర్థమైంది కనుక వాళ్ళు అప్పుడు ఏమంటే ఇప్పుడు మేము ఏం చేయాలి అన్నప్పుడు అది మీరు రక్షణ పొందుడు అన్నారు. అంటే భాషను మాట్లాడిన ప్రవచనం చెప్పిన రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు అక్కడ చూసినట్లయితే ఇప్పుడు 15 అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ అందరు కూడా 3000 మంది పైన ఉన్నారు అక్కడ. కాబట్టి అందరికి అర్థమైంది ఆ భాష. అది అంటే వాళ్ళ భాషలో అర్థమైంది అది. అప్పుడు రక్షణ పొందగలిగినారు వాళ్ళు. వాళ్ళ భాష అర్థం కాకపోతే ఎక్కడ వాళ్ళు గ్రహించగలరు వాళ్ళు. అవును, అది అక్కడ సత్యం. ఇక ఇంకో విషయం మీరు చెప్పిన విషయం ఇక్కడ ఏంటంటే స్పష్టంగా సంఘంలో ఎవరైనా భాష మాట్లాడితే అర్థం చెప్పేవారు కావాలి అంటే అది ఇక్కడ ఉంది మనకి. దీనిలో మనం అంటే మన వాక్య ప్రకారం మాట్లాడదాం అంతే. 10వ వచనం, లోకమందు ఎన్నో విధములకు భాషలున్నాను, వాటిలో ఒకటైనను స్పష్టము కానిదే ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండా మాటలాడువానికి నేను పరదేశిగా ఉండను. మాటలాడువాడు కింద ఏమంటే ఇది చెప్తూ కింద భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగులే ఉండవలను అని అంటాడు. అది ఉండాలి. ఓకే, అంటే భాష సంఘంలో మాట్లాడితే అన్య భాష మాట్లాడితే దానికి అర్థం చెప్పినప్పుడు అర్థం తెలుసుకుని విశ్వాసులు ఆత్మీయంగా బలపడతారు. అది కూడా నీకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఏదో వచ్చినప్పుడు కింద అది రాయబడ్డది, సంఘము క్షేమాభివృద్ధి పొంది నిమిత్తం భాషలతో మాట్లాడేవాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. అది కాబట్టి భాష ఉంది భాష అర్థం చెప్పేవాళ్ళు ఉన్నారంటారా? అది మీకు మరలా మనం ఈ కొరింథీ పత్రిక 12వ అధ్యాయానికి వెళ్ళాలి అక్కడ. అవును, ఓకే, అవును, అక్కడ కూడా 9 వారాల్లో ఉన్నాయి అక్కడ. అవును, భాషలు అర్థం చెప్పేవారు కూడా ఉన్నారు అక్కడ. ఉంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 9 కృపావరాలు ఉన్నాయి, 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. అవును, ఈ 9 కృపావరాలు పనిచేయాలంటే 9 ఆత్మ ఫలాలు కలిగి ఉంటే తప్ప పనిచేయలేవు. అవును, క్లియర్గా అయితే. కాబట్టి మనం చూస్తున్నాం కదా, అన్య భాషలు ఉన్నాయి, ప్రవచన వరం ఉంది. కానీ అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధిలో పోవాలంటే అన్య భాషను అర్థం చెప్పేవారు ఉండాలి. అర్థం చెప్పినప్పుడు సంఘం అనేది క్షేమాభివృద్ధిలో వెళ్తుంది, రక్షణ కార్యము జరిగించబడుతూ ఉంది. కాబట్టి అన్య భాషలు మాట్లాడడం మంచిదే, ప్రవచించడం మంచిదే, కానీ అది రక్షణ మార్గంలోనికి నడిపించే విధంగా ఉండడము చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ యొక్క సమాధానము మీరు పొందుకున్నారని ప్రభుపేరిట కోరుతున్నాను. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.